కానుకొక రాజు ఒక వేశ్యామందిరంలో ఉండిపోయాడు. మరునాడు తెల్లవారిపోయింది. శివాలయాల్లోంచి గంటలు వినపడుతున్నాయి. ఎక్కడ చూసినా శివాభిషేక మంత్రాలు వినపడుతున్నాయి. ఈశ్వరార్చనకి సంబంధించి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని నామాలు చెప్తున్నారు. విన్నాడు. అరే రే తెల్లవారిపోయింది, నేను శివారాధన చెయ్యాలి, మహాశివరాత్రి, ఎంత పొరపాటు జరిగిపోయిందనుకున్నాడు. విపరీతమైన ఆర్తి పొందాడు. తొందరగా ఎక్కడో ఒక శివలింగానికి ఒక్క పువ్వు ఇయ్యాలని ఆ వేశ్య గృహం అంతా పరిగెత్తాడు. ఎక్కడ చూసినా వాళ్ళిళ్లలో ఎటువంటి చిత్రములు ఉంటాయో అవి ఉన్నాయి. ఆయనకి శివ సందర్భమైంది ఏమీ కనపడలేదు. ఏడుస్తూ అయ్యో నాకు కనీసం శివలింగం కనపట్టలేదు ఇక్కడ ఎక్కడా పూజ చేయడానికని ఏడుస్తూ వచ్చి కూర్చున్నాడు. తెల్లకిలా పడుకుని నిద్రపోతున్నటువంటి వేశ్య యొక్క స్తన్యము శివలింగాకృతిలో కనపడింది. అంతే. అక్కడ పళ్ళెరంలో ఉండిపోయిన కొన్ని పువ్వులు చేత పట్టుకుని ఆ స్తన్యము మీద పూజ చేశాడు నామాలు చెప్తూ. ఆ స్తన్యమునందు శివలింగావిర్భావం జరిగింది. అదే ఆచంటేశ్వరుడు. మనమండి ఎక్కడెక్కడికో పరిగెడతాం దర్శనాలకి. నేను మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళి నన్ను అక్కడ భీమవరం ఏదో కాలేజీ నేను మర్చిపోయాను కానీ ఆ కాలేజ్ గవర్నింగ్ బాడీ మెంబర్ ఒక ఆయన వచ్చి, కోటేశ్వరారు ఒక్కసారి మీరు ఆ గుడి చూస్తే ఉపన్యాసానికి వస్తారు, లేకపోతే నా ఖాళీ లేదంటారు మీరు, అందులో ఒక్కసారి రండి తీసుకెళ్తాను అని వెంటబడితే సరే అని వెళ్ళా. పాపం నిజంగా మహానుభావుడు ఎంత గొప్ప గుడో తెలుసా అండి. స్వయంభూ. ఆ గుడి తేతలి అని తణుకుకి అవుట్స్కట్స్లో ఉంది. రాజరాజ నరేంద్రుడు గుర్రం మీద వెళ్ళిపోతుంటే ఒక పెద్ద సర్పం అడ్డొచ్చి బుసలు కొట్టి వెనక్కి తరిమేసింది. ఎందుకు ఇలా తరిమేసింది నన్ను అని ఆశ్చర్యపోయి రాజరాజ నరేంద్రుడు మరునాడు బయలుదేరాడు. ఆ పాము ముందు వెడుతూ ఒక ప్రదేశాన్ని చూపించింది. ఆ ప్రదేశానికి వెళ్ళి ఇక్కడ ఏముంది అని అక్కడ ఉన్న పత్రి అవి తీసి చూశారు. చూస్తే స్వయంభూ శివలింగం. ఎంత పెద్ద శివలింగమో. ఒకే మంటపం మీద 2 నందులు, సుబ్రహ్మణ్యుడు, అమ్మవారు. అప్పుడు అది చూసి ఆయన దేవాలయం కట్టాడు. దాన్ని ఇప్పుడు వాళ్ళ వంశం వాళ్ళు పునరుద్ధరణ చేసి ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారు. స్వయంభూ శివలింగం ఏనాటి కాలంలో ఎంత శక్తివంతమైందో, ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో. అక్కడ ఒక ఆవిడ ప్రతి సంవత్సరం, ఆ ఊరు నాకు జ్ఞాపకం లేదు కానీ మురమళ్ళ అనుకుంటాను నేను కరెక్ట్గా చెప్తే, ఒక ఆవిడ భోగం మేళం ఆడేదిట. కానీ ఒక శివరాత్రి నాడు ఆవిడ నేను రాను అన్నారు. అంటే ఆ రోజు శివరాత్రి నాడు ఆవిడ్ని పడుకోనివ్వలేదు పాము. ఒక పెద్ద పాము బుసలు కొడుతూనే ఉంది ఇంటి చుట్టూ తిరుగుతూ. ఆవిడ భయపడి మర్నాడు పొద్దున్న వచ్చి శివాలయం ముందు భోగం మేళం చేసింది. చేసి నాకు పాము బుసలు వినపడ్డాయని ఆవిడ శేషుడి యొక్క వాహనాన్ని చేయించి బహూకరించింది. ఇప్పటికీ వాళ్ళు వచ్చి భోగం మేళం ఆడతారు మహాశివరాత్రి నాడు. అంత గొప్ప గొప్ప క్షేత్రాలు, పరమ సత్యమైన క్షేత్రములు మనకి ఉన్నాయి ఇప్పటికీ. భగవంతుని యందు మనం నమ్మడానికి సిద్ధంగా ఉండాలి తప్ప ఈశ్వరుడు యొక్క అస్తిత్వమునందు ఎప్పుడూ తేడా ఉందండి. కాబట్టి ఆచంటేశ్వరుడిగా శివలింగ దర్శనమైంది ఒక వేశ్య యొక్క స్తన్యమునందు. ఈశ్వర, ఇక్కడ ఆర్తి ఉంటే ఒకరికి అలా కనపడ్డావు, ఒకరికి గురువు యొక్క మాట మీద ఉన్న గురి చేత కనపడ్డావు. నీ రూపు మోకాలు, స్త్రీచన్ను, కుంచము, ఒక వైశ్యుడు. సాధారణంగా కొంచెం బోర్లించారు. ఎవరైనా వస్తే సరుకులు అమ్మేవాడు. అందరూ వెళ్ళిపోతే కుంచాన్ని బోర్లించి పరమశివుడికి ఒక చిత్రమైన పూజ. బియ్యాన్ని పసుపుతో కలపరు, కొద్దిగా నీళ్లలో కలిపేసి శ్వేతాక్షతలతోటే ఆయనకి పూజ. ఈ శ్వేతాక్షతలతో పూజ చేసి అసలు అవి నేర్చుకోవాలండి. ఎందుకు శ్వేతాక్షతలతో పూజ? మారేడు దళాన్ని ఎందుకు అంత గొప్పగా చెప్తారు? ఎందుకు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చతుర్యాయుధం, త్రిశూలం ఎందుకు పట్టుకుంటాడు? ఎందుకు ఎలాగో వచ్చేస్తాయిగా, జనవరిలో శివమహాపురాణంలో వద్దన్నా వచ్చేస్తాయి. కాబట్టి అవన్నీ ఆ తెల్లటి అక్షతల్ని పట్టుకుని ఆ కుంచం మీద వేస్తుండేవాడు. ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః. పిచ్చాడు అనుకునేవాడు. ఏమిటో అస్తమానం ఆ కుంచం మీద వేస్తుంటాడు ఏమిటని. ఆ కుంచమునందే ఆయన భక్తికి మెచ్చి ఈశ్వరుడు కుంచ రూపంలో, శివలింగ రూపంలో ఆవిర్భవించాడు. కాబట్టి పరమభక్తి కలిగిన చోట నేను గుళ్ళో ఉన్నానా, నేను పూజ చేసుకోవడానికి సమయం ఉందా లేదా చూడకుండా
తన స్వకర్మ ఏది ఉందో అది చేసుకుంటూ కూడా చిత్తాన్ని భగవంతుడి దగ్గర పెట్టినటువంటి వాడికి ఈశ్వర దర్శనమైంది. కాబట్టి ఈశ్వర ఇప్పుడు ఈ 3 మార్గముల యందు నువ్వు దర్శనం ఇచ్చావు వాళ్ళకి. 4వది మేకపెంటియు. ఇది మరీ చిత్రం. ఒక గొల్లవాడు మేకలు కాస్తూ ఉండేవాడు. ఆయన ఒక రోజున శివాలయానికి వచ్చాడు. వస్తే ఆ నల్లటి శివలింగం పక్కన కూర్చొని అర్చక స్వామి తెల్లటి క్షీరధారలతో శివలింగాన్ని అభిషేకం చేస్తున్నాడు. దోమతెర కట్టినట్టు తెల్లటి పాల సారికలు శివలింగానికి పక్క నుంచి పడుతున్నాయి. చూశాడు, భాయ్ ఎంత బాగుందో, నాకు కూడా అభిషేకం చేసుకోవాలని ఉందన్నాడు. కానీ ఆయన్ని ఎలా పంపిస్తారు లోపలికి, ఏం తెలుసని. అందున ఒరే నాన్న నీకు తెలియదురా, నువ్వు ప్రసాదం తీసుకో అన్నారు అర్చక స్వామి. అతనికి మనసులో ఎలా అయినా అభిషేకం చెయ్యాలని కోరిక ఉండిపోయింది. మరునాడు మేకలు కాస్తూ అలా తిరుగుతూ ఎలా అభిషేకం చేయడం అని ఆలోచిస్తున్నాడు. ఒక మేక పెంటికలు విడిచిపెట్టింది. అందులో ఒక పెంటిక దొల్లి పక్కకెళ్ళి శివలింగం నిలబడింది. ఆయనకు అందులో శివలింగ దర్శనం అయింది. అబ్బా శివలింగమే అనుకున్నాడు. 4 మేకల పాలు పితికాడు. వచ్చి మంత్రం తెలియదు, ఓం శివ 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 అంటూ పాలు పోసేశాడు. కాటం అంటే మేకపింటిక శివలింగముగా మారిపోయి స్వయంభూగా ఆవిర్భవించాడు. కాటములోంచి వచ్చాడు కాబట్టి కాటేశ్వరుడయ్యాడు. మోటుగా అనిపించింది కాబట్టి కోటేశ్వరుడయ్యాడు. కాబట్టి నిన్నే రూపముగా తలంతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీచన్నో కుంచమో మేకపింటికయో ఈ సందేహముల్ మాన్పి. ఇంకా ఎన్నాళ్ళు ఈ సందేహాలు? ఈ మార్గం ఇలా కనపడ్డాడన్నాక సందేహం అన్న మాట ఎందుకు వేయాలండి? దూర్జటి గురువుగారి మాట పట్టుకుంటే తొందరగా అయిందా, ఆర్తి వలన తొందరగా అయిందా, భక్తి వలన తొందరగా అయిందా, స్వకర్మానుష్ఠానములు చేస్తూ హృదయాన్ని ఈశ్వరుడి దగ్గర పెడితే తొందరగా అయిందా? నాకు ఎందుకు వచ్చిన అల్లరంటావు ఇదంతా? ఇది కాదు శంకర. ఈ సందేహముల్ మాన్పి నా కన్నారం భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే. ఇది శివలింగ దర్శనానికి శివదర్శనానికి మార్గమని తెలిసి వారు చేశారా? అలా చెయ్యకుండా ఉండలేక వారు చేశారు. చెయ్యకుండా ఉండలేక చేసిన వారికి చూపించకుండా ఉండలేక నీ రూపాన్ని నువ్వు చూపించావు. ఇప్పుడు నేను అది అడుగుతున్నాను, నిన్ను చూడకుండా ఉండలేను, ఒక్కసారి నాకు నువ్వు వచ్చి సగుణంగా కనపడని అడుగుతున్నాను. అప్పుడు నువ్వు ఎందుకు కనపడవు? ఇప్పుడు నేను ఈ మార్గాలు పక్కన పెట్టి శరణాగతి చేస్తున్నాను. సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర. స్వచ్ఛమైనటువంటి హృదయ పద్మముల మీద ఎగిరేటటువంటి తుమ్మిద స్వరూపమైనటువంటి వాడా, నా హృదయ పద్మమునకు ఆ స్వచ్ఛతని, భక్తిని, శరణాగతి తత్వాన్ని నువ్వే అలవాటు చేసి నువ్వే వచ్చి నాకు దర్శనమిచ్చి నన్ను కృతార్థుణ్ణి చేయవయ్యా తండ్రి అని ఆర్తితో ప్రారంభం చేశాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక స్థాయి యందు అపారమైనటువంటి భక్తి ధూర్జటి యందు కలిగినదా లేదా? ఈ భక్తికి ఉండేటటువంటి గుణం ఏమిటో తెలుసా అండి? ఒక గమ్మత్తు ఉంటుంది. ఈ భక్తి తెంపరితనానికి వెళ్ళిపోతుంది. తెంపరితనం అంటే ఎటువంటి దుడుకుతనం వైపుకు వెళ్ళిపోతుందంటే, ఒక్కొక్కసారి చాలా కాలం ఇక భగవద్ దర్శనం అవ్వలేదనుకోండి, దిప్పి పొడుస్తారు ఈశ్వరుడు. ఆ స్వాతంత్రం ఉంటుందండి భక్తుల దగ్గర, చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు ఏ భక్తుడి చరిత్ర తీసుకోండి, ఇటువంటి స్వాతంత్రాలు మీకు కనపడతాయి. ఒక ఆయన వీపు మీద కొట్టాడు, వెంకటేశ్వర స్వామి ఒక ఆయన గడ్డం మీద కొట్టాడు, ఇంకొక ఆయనేమో భగవంతుణ్ణి తీసుకొచ్చి కట్టేశాడు, ఇంకొక ఆవిడేమో నేను తాళం వేస్తాను నువ్వు నాట్యం చెయ్యండి. చండికాదేవి ఆవిడ తాళం వేస్తుంటే శంకరుడు నాట్యం చేస్తుంటాడు. యశోద కృష్ణుడిని కట్టేసి నిన్ను కొట్టేస్తానంది. భక్తుల యొక్క చిత్రాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. రామదాసు గారు అయితే ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అన్నాడు. ఆ భక్తి యందు ఆ నిలదీసే లక్షణం ఉంటుంది. ఒకసారి అవునులే చిన్నీరేజ విహారమత్త మధుప, నేను ఇంత ఆర్తితో ఉన్నాను అంటే ఎందుకు వస్తావు? ఇలా రావు. ఎక్కడెక్కడికి ఉంటావు తెలుసా? నీకున్మాంసము వాంఛయేమి కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనలజ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక ఆ బోయచే చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. ఓ రోజు వచ్చి నిలదీశారు, చికాకొచ్చి, ఏంటి ఎన్ని మాటలిచ్చి నీరేజ విహారమత్త వదుపా అన్నా కనపడ్డావు. అయ్యో కన్నప్పకి కొండిచ్చట
ఎందుకు? ఎంగిలి మాంసం పెట్టాట, బాగా రుచిగా ఉంది, అందుకని ఆయన కనపడ్డాడు, మాంసం తిన్నాడు, కలుపుకున్నాడు, ఇవన్నీ చేశాడు చక్కగానే. ఓహో, అలాంటి వాళ్ళకి కనపడతారేమో మీరు. ఇప్పుడు చూడండి ఎంత కోపం వచ్చిందో చూడండి. కోపం వచ్చి కానీ నిందాస్తుతి, భక్తి పోదు, భక్తి అలాగే ఉంటుంది. ఎంత గమ్మత్తుగా అడిగాడో చూడండి. ఏ నీకు మాంసము వాంఛయేవి కరువా? ఏ ఆనాడ మాంసం ఎందుకు తినేసావు? ఎంగిలి మాంసం ఆ ఉమ్ముతో తీసుకొచ్చి అక్కడ పెడితే మనం పిల్లల్ని అడుగుతారా నీకు కరువా అంటే అలా అడిగాడండి. ఎంత స్వాభావికమైన మాటలు పడ్డాయో చూడండి. ఇది ఆర్తి. శివుణ్ణి నిలదీస్తున్నాడు. అభిషేకాలు కుంకుమార్చనలు చేయట్లా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా మాట్లాడుతున్నాడు అంతే. శివుడి దగ్గరికి వెళ్ళి నీకు మాంసము వాంఛయేవి కరువా, నీ చేత లేడు ఉండగా. ఏమిటా ఈ చేతిలో నీకు లేడుంది, ఈ చేతిలోనేమో గండ్రగొడ్డలుంది, ఇక్కడేమో అగ్నిహోత్రం ఉంది మూడో కన్ను, ఇక్కడేమో గంగమ్మ ఉంది, ఈ చేతిలోనేమో బ్రహ్మకపాలం ఉంది. అంత మాంసం తినాలంటే ఈ గొడ్డలి పెట్టి ఈ జింకనో దెబ్బ కొట్టి ఇలా ఓ మాంసం ముక్క పీక్కుని బ్రహ్మకపాలంలో వారేసుకుని పైన గంగమ్మని కాసి నీళ్లు పడేసుకుని మూడో కంటి మీద ఉడకేసుకుని నోట్లో పడేసుకోవచ్చు. కదలక్కర్లేదు, వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు. ఏటయా ఆ బోయేవాడు తీసుకొచ్చిన ఎంగిలి మాంసం మాత్రం తిన్నావా? చిన్నీరేగ విహారమత్త మధుప అంటే నాకు మాత్రం ఒక్కరోజు కనిపించవా అని వెళ్ళిపోయాడు ఒకరోజు. అంటే భక్తి యొక్క పరిణతి, ఆ స్థితి ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో చూడండి. ఒక రోజున వచ్చాడు మళ్ళీ, నేను ఇవాళ మాల కడుతున్నాను అన్నాను. అందుకే మీరు శతకాన్ని శతకంగా చదివేస్తే అందం ఎక్కడుందండి? మీరు శతకాన్ని బాగా లోపల అనుభవిస్తే ధూర్జటి ఒక్కొక్క రోజు పొందిన అనుభవాల్ని మీరు ధ్యానమునందు దర్శనం చేసి వీటినన్నింటినీ ఏరుకుని ఒక మాల కట్టుకున్నారనుకోండి, మీకు ఆ మాల ఇలా చేత్తో పట్టుకున్నప్పుడు ఆ పద్యాల మాల, ధూర్జటి అనుభవాల మాల, ఈశ్వర అనుగ్రహ మాల పట్టుకున్న నాడు మీకు ఎంత సంతోషంగా ఉంటుందో మనస్సులో. ఒకరోజు వెళ్ళి అన్నాడు శివుడితోటి, రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చు అంబోజాక్షి చతురంతయాన తొరగి భూషాదులు ఆత్మవ్యధా బీజంబులు. పరితృప్తిని పొందితిన్ నీ సేవయే చాలు ఈశ్వర, జ్ఞాన లక్ష్మీ జాగ్రత్త పరిణామ నిమ్ముదయతో శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యం చెప్పడానికి ఎంత సాహసం ఉండాలండి ధూర్జటికి. ప్రారంభవాక్యమే ఏమిటి ఆ పద్యంలో? మొదటి పాదం రాజుల్ మత్తులు, రాజులు అహంకారులు కాళహస్తీశ్వర. ఈ పద్యాలు రాయలవారు వింటాడు. ఎందుకని? ఏమైనా రాశారా పద్యం అని అడుగుతాడు. భువన విజయాన్ని కొలువు తీర్చినప్పుడు రాశానండి అంటాడు. ఏది ఏం రాశారంటాడు? రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయం. ఆహా, వీరిని తీసుకెళ్ళి సరసాల్లో పెట్టండి అనాలి కదా. మా దగ్గర ఎందుకంటే మీకు ఆ సేవ నరకం కదా, మీకు స్వర్గం చూపిస్తా అనాలి. అలా అనలేదు రాయుడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్ కవి, మహానుభావుడు. ఆయనే ఆముక్తమాల్యద కర్త, విశాల హృదయం ఉన్నవాడు, ధూర్జటి భక్తిని అర్థం చేసుకున్నవాడు. అంతేకాని ధూర్జటి పలుకులకి ఎందుకు వచ్చింది తీపితనం అంటే వేశ్యల అధరామృతం వల్ల వచ్చిందన్న లేకి మాటలు మాట్లాడిన వాడు కాదు రాయలు. రాయలు అర్థమైన వాడు ధూర్జటి హృదయాన్ని. అందుకని ధూర్జటి విషయంలో ఈ పద్యం చెప్పినా చాలా సంతోషించాడు. ఏ స్థాయికి వెళ్ళావు నువ్వు అనుకున్నాడు. భక్తి యందు ధైర్యం ఉండాలి. ఈశ్వర దర్శనాభిలాషి అయినటువంటి వ్యక్తికి ఇతరమైనటువంటి విషయముల యందు వైరాగ్యం ఏర్పడాలి. వాటి యందు తనకి ఆశ లేకపోతే దేనికి భయపడతాడు? భయం ఉండదు. తను ఈశ్వరుణ్ణి నమ్మాడు, ఈశ్వరుడు కావాలి తనకి. అందుకే వాల్మీకి రామాయణంలో సుందరకాండలో మాట అంటారు, సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం అంటారు. హనుమ రావణాంతపురాన్ని వెతికేటప్పుడు మంచి బలంతో చూశారన్నీ అంటారు. చూడ్డానికి బలం ఎందుకండి? అంత మంచి మంచివన్నీ చూడ్డానికి. అంటే ఆత్మవస్తువు కానటువంటి వస్తువు మిమ్మల్ని ఆకర్షించకుండా నిగ్రహించుకోగలగాలి, అది బలం. ఇది లోపలి బలం గురించి మాట్లాడుతున్నారు వాల్మీకి మహర్షి. సీతమ్మని చూడ్డానికి ఉన్నారు తప్ప అన్య వస్తువులు సీతమ్మ కావని వదిలేస్తారు. నయ్యితే 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 అంటారు. ఆత్మదర్శనం దగ్గర మాత్రమే ఆగుతాడు ఆయన. మహాయోగి పొంగవుడై ఉన్నారు హనుమ. అలా ఇవాళ పరమ వైరాగ్యంతో ఉన్నాడు. వైరాగ్యం అంటే ఏంటో తెలుసా అండి? ఆ క్షణానికి వచ్చి ఆ పూటకొచ్చేది వైరాగ్యం కాదు. ఇది వైరాగ్యం అంటే. ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. రాజుల్ మత్తులు, రాజులు అహంకారులు. ఎందుకన్నాడు ఈ మాట? వారు సింహాసనం మీద కూర్చుంటారు,
కూర్చుని మేము ప్రభువులం అనిపించుకుంటారు, వాళ్ళు స్తోత్రం చేయించుకుంటారు. ఇవన్నీ ఎందుకు ఆయనకి బాధ? నా ఇంటి సింహాసనంలో కూర్చోవలసిన వాడివి నువ్వు, నా హృదయ సింహాసనమునందు కూర్చోవలసిన వాడివి నువ్వు, స్తోత్రములు అందుకోవలసిన వాడివి నువ్వు, ఛత్రం పట్టించుకోవలసినటువంటి వాడివి నువ్వు. కానీ అవన్నీ వాళ్ళు పట్టించుకుంటున్నారు, నీకు జరగవలసినవి వాళ్ళు జరిపించుకుంటున్నారు. అధికార మదోన్మత్తులు, ఎంత అహంకారం! ఇదేమిటని ఎవరైనా అడిగితే శిరచ్ఛేదం చేయడానికి వెనకాడరు. అంతటి అహంకారం రంగరించుకుపోయిన వారు రాజులు మత్తులు. ఎంత అహంకారం లేకపోతే దూర్జటిని ఆయన ఏమనలేదు. ఎందుకనాలండి ఈ మాట? దూర్జటి బాధంతా ఏమిటంటే, ఎందుక వైభోగాలన్నీ మనుష్య శరీరానికి, ఈశ్వరుడికి జరగవలసిన సత్కారాలు మీరు చేయించుకుంటారా? ఎందుకంటే రాజులు మత్తులు, వారి సేవ నరకప్రాయము. సింహాసనం మీద కూర్చోవడానికి నువ్వు తగినవాడివి, నీకు భృత్యుడు అనిపించుకుంటాను, నీకు సేవకుడు అనిపించుకుంటాను. సింహాసనం మీద వారు కూర్చుని వారికి నమస్కరించి, వారికి స్తోత్రాలు చేసి, వారికి పద్యాలు చదివి, వారికి వినిపించి, వారు సంతోషిస్తే వారి దగ్గర తాంబూలాలు ఉచ్చుకుని నాకు అక్కర్లేదు. ఈశ్వర, నీ చేత పెట్టినటువంటి ఒక పట్టెడు అన్నం నాకు చాలు, నాకు అక్కర్లేదు ఇవన్నీ అంటే. ఇప్పుడు ఎటువైపుకి వెళ్ళిపోతున్నారు దూర్జటి? పూర్ణ వైరాగ్యం వైపు వెళుతున్నాడు ఆయన. కాబట్టి ఇంత ధైర్యంతో మాట్లాడుతున్నాడు. మీకు నేను అందుకే చెప్పా, భక్తి పరిఢవిల్లి వైరాగ్యం వైపుకి వెళ్ళాలి. రాజులు మత్తులు, వారి సేవ నరకప్రాయము. ఏమిస్తారు రాజులు? ఇప్పుడు అంటున్నాడు, ఇన్నాళ్ళు వేటి వెంట తిరిగాడో, ఏవి కావాలని తిరిగాడో దాన్ని ముందు తీసుకొచ్చి నాకు అక్కర్లేదన్నాడు. వారిచ్చు అంబోజాక్షి, వారి ఇచ్చినవి చాలక రాత్రుళ్ళు తిరిగినవాడు దూర్జటి. అటువంటి దూర్జటి ఇవ్వాలంటున్నాడు. తామర పువ్వుల వంటి కన్నులున్న స్త్రీలను ఇస్తారు వాళ్ళు, నాకు అక్కర్లేదు ఈశ్వరావి. వారిచ్చు అంబోజాక్షి చతురంతయాన, పల్లకీలు ఎక్కి తిప్పుతారు ఈ శరీరాన్ని. వాళ్ళు పల్లకీ సేవ చేయిస్తారు నాకు. అమ్మమ్మ దూర్జటి చాలా గొప్పవాడు, పల్లకీలో తీసుకెళ్ళండి అంటారు, నాకు అక్కర్లేదయా సేవ. చతురంతయాన తురగి, కొన్ని గుర్రాలు ఇస్తారు, మీరు మామూలుగా నడిచి రాకండి, చక్కగా మీరు గుర్రం మీద రండి అని. ఏదో కారు ఇచ్చినట్టు ఓ గుర్రం. ఎందుకవి? నాకు అక్కర్లేదు ఈశ్వర, నువ్వు ఇచ్చిన కాళ్ళు నాకున్నాయి చాలు. కాబట్టి చతురంతయాన భూషాదులు, నాకు ఇంకేమి ఇస్తారు? ఆభరణాలు ఇస్తారు, ఏదో మెళ్ళో గొలు చేసుకోమంటారు, ఏవో కొన్ని కంకణాలు ఇస్తారు, ఈ ఆభరణాలన్నీ ఇస్తుంటారు, నాకు అక్కర్లేదు అవన్నీ. నాకు ఆభరణాలు ఏమిటో తెలుసా? నీ విభూతి నా ఆభరణం. నాకు ఏది వాహనమో తెలుసా? నువ్వు నాకు ఇచ్చినటువంటి కాళ్లే నా శక్తి, నాకు చాలు ఈశ్వరానుగ్రహంతో వచ్చినవి. నువ్వు నాకు ఒక ధర్మపత్నిని ఇచ్చావు చాలు, నాకు ఆవిడితో కలిగినటువంటి సుఖం. ఇప్పుడు అంటున్నాడు పరితృప్తిని పొందితిని. పరి విశేషణం వేశాడు. అబ్బా, విశేషమైన తృప్తి పొందేశాను ఈశ్వరు, ఇంకేమనుభవిస్తాం అందులో? ఈ మాట అన్న మొనగాడిని ఒకడిని చూపించండి నాకు. ఇంకా 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా చెగోడీలు తినలేకపోతున్నానని ఏడ్చిన వాడే కానీ, అయ్యో శివాష్టోత్తరం ఖచ్చితంగా ఉచ్చరించలేకపోతున్నానని ఏడ్చిన వాడేవాడు. కాబట్టి మహానుభావుడు అంటున్నాడు పరితృప్తిని పొందితిన్. అబ్బా, ఇంద్రియ సుఖాలన్నీ అనుభవించేశానయా శంకరా, వాటన్నింటినీ చవి చూసేశాను, ఇంకా నాకు వాటి మీద భ్రాంతి లేదు, నాకు వద్దు. నాకేం కావాలో తెలుసా? కేవలము నీ గురించినటువంటి తలంపే చాలు, నిన్ను గురించి తలుచుకుంటే చాలు శంకర. ఏమిటండి ఈ మాటకు అర్థం? ఇప్పటిదాకా అనుభవించినవి బాహ్యమునందు కనపడుతున్నవా? వాటి వలన పొందినటువంటి ఆనందము ప్రకటమైందా? ఇంతకుముందు నీకు పల్లకీలెక్కితే సంతోషంగా ఉండేదా? ఇంతకుముందు అంబోజాక్షులతో తిరిగితే నీకు సంతోషంగా ఉండేదా? ఇంతకుముందు గుర్రాలు ఎక్కితే సంతోషంగా ఉందా? ఇంతకుముందు మంచి మంచి భూషాదులు వేసుకుంటే సంతోషంగా ఉందా? ఇప్పుడు అవన్నీ అక్కర్లేదా? మరి ఏం కావాలి నీకు అంటే కేవలము నిన్ను గూర్చినటువంటి చింతన చాలు. అంటే ఇప్పుడు దూర్జటి ఏ స్థితికి వెళ్ళిపోయాడు అంటే, ఆయన ఏ స్థితిలో ఉన్నారంటే ఎక్కడైనా సరే ఆయనకి ఇంకొక సవ్వడి వినపడకూడదు, ఇంకొక మాట వినపడకూడదు. మేం ప్రభువులం, మేం గొప్పవాళ్ళం, మేమిది, మేము ఆ లొల్లి ఈ లొల్లి, పిచ్చవాగుడు, అసహ్యం, విసుగు. ఇప్పుడు ఏ స్థితిని పొందాడు? ఎప్పుడూ ఆయనకి ఏమిటా కోరిక అంటే, ఇలా కూర్చుని నిరంతరము ఇక్కడ ఈశ్వర దర్శనం చేస్తుంటాడు. ఎవరైనా మాట్లాడితే దీనికి ప్రతిబంధకం. ఈ ఆనందం ఆ ఆనందములకి పోలిక లేదు, ఇది నిజమైన ఆనందం. ఆ ఆనందం తుచ్చమైన ఆనందం, ఇంద్రియముల వలన ఆనందం. కాబట్టి నాకు అవి అక్కర్లేదు శంకర,
చాలా బోయిన్నిచ్చావు, ఎంత ఆట ఆడించావు, అవన్నీ గొప్ప గొప్ప సుఖాలని తిప్పావులే బాగాను, పరితృప్తిని పొందితే చాలే, నువ్వు ఇచ్చినవి నేను అనుభవించినవి, ఇంకా నాకేం అక్కర్లేదు. నాకేం కావాలో తెలుసా? నీ చింతన కావాలి. ఇప్పుడు నేను బాహ్యమునందు కూర్చుని పూజలు కూడా చేయను. లీలాశకుడు అంటాడు, సంధ్యావందనం అడ్డొచ్చేస్తోంది కృష్ణ చింతనకి, చేయబుద్ధి వేయట్లేదన్నాడు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయాడో చూడండి. ఆ సంధ్యావందనం అస్తమానం ఆచమనం చేయడం వాటికన్నా కూర్చుని ఆ కృష్ణుణ్ణి దర్శనం చేస్తుంటే చాలు అంటాడు. అలా నాకు ఇలా కూర్చుని ఆ శంకరుణ్ణి అలా పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు ధ్యానంలో దర్శనం చేస్తుంటే స్వామివారి తెల్లటి పాదాలు, ఎర్రగా ఉన్న పాదపీఠం, దాని మీద పెట్టినటువంటి పాదాలు, ఆ పాదాలకున్న కంకణాలు, అక్కడికి వచ్చినటువంటి వశిష్ఠాది మహర్షులు వారు పూజ చేసినటువంటి తామర పూలు, ఆ పైన ఉన్నటువంటి ఎప్పుడు యోగాసనం వేసుకుని కూర్చోవడం వల్ల పాదానికి ఉన్నటువంటి ఒక పిక్క మాత్రం నల్లగా అయిపోయి, ఒత్తిడికి నల్లగా అయిపోయిన ఒక పిక్క గరుగ్గా ఉండి, ఆ తెల్లటి కాళ్ళు, పచ్చటి పట్టుపంచ, బలిష్టమైనటువంటి తొడలు, ఆ మొలకి పెట్టుకున్నటువంటి బంగారు వడ్డాణము, దానికి ఉన్నటువంటి చిరుగంటలు, విభూతి రాసుకున్నటువంటి తెల్లటి దేహము, ఇక్కడ ఉన్నటువంటి వాసుకి అనబడేటటువంటి సర్పము, చక్కటి కంఠము, లోకాల్ని కాపాడినటువంటి ఆ నీలమైనటువంటి కంఠము, చిన్ని గీతలు పడినటువంటి తెలుపు ఎరుపులతో కూడినటువంటి అందమైన గడ్డం, సమస్త వేదాలని చెప్పినటువంటి ఆ ఎర్రటి పెదవులు, సంపంగి పువ్వు లాంటి స్వామివారి ముక్కు, సమస్త లోకాల్ని కాపాడగలిగినటువంటి నల్లటి నేత్రములు, విశాలమైన పాలభాగము, ఎర్రటి జటాజూటము, ఆ ఎర్రటి జటాజూటానికి కట్టినటువంటి నాగాభరణము, పక్కన ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖ, కొద్దిగా తడిగా ఉన్నటువంటి గంగమ్మ, 4 బాహువులు, ఒక చేతిలో పట్టుకున్నటువంటి త్రిశూలము, ఒక చెయ్యి ఇలా అభయహస్తము, ఒక చేతిలో ఢమరుక, శబ్దము చేత నేనే సృష్టి చేశానని చెప్పడానికి ఒక చెయ్యేమో అభయహస్తం పట్టి, ఒక చేతిలోనేమో పుస్తకాన్నో లేకపోతే ఇంకొక ఆయుధాన్నో దేన్నో పట్టుకుని, ఖట్వాంగాన్నో పట్టుకుని లోకానికి బోధ చేస్తూ, అటువంటి స్థితిలో కూర్చున్నటువంటి శంకరుణ్ణి మనస్సులో అలా చింతన చేస్తూ దర్శనం చేస్తున్నప్పుడు పొందినటువంటి ఆనందము ముందు నాకు తెలియలేదు శంకర, ఈ దిక్కుమాల భోగాల వల్ల వచ్చే సుఖాలు సుఖాలా, నాకు అక్కర్లేదు, అదలపడలేదు. ఇది ఎవరికి చెప్పాడు? ఇచ్చిన వాళ్ళకి చెప్పట్లేదు. అంబోజాక్షి శ్రీకాళహస్తీశ్వరుడు పిలిచి ఎప్పుడూ కాంతలను ఇవ్వలేదు ధూర్జటికి, పల్లకీలు ఎప్పుడూ ఇవ్వలేదు ధూర్జటిని పిలిచి, ఆభరణాలు ఎప్పుడూ ఈయన ఇవ్వలేదు ధూర్జటిని పిలిచి. మరి ఏదిచ్చాడని ధూర్జటి నమ్మకం? ఆయనని ధ్యానమునందు దర్శనము చేసి ఆనందమును పొంది, ఆనందము ముందు ఈ ఆనందములు పనికి మాలిన ఆనందములన్న జ్ఞానమునిచ్చిన వాడు వాడని ఈయన ధృతి. అందుకని ఆయనకి చెప్తున్నాడు నన్ను ఉద్ధరించావని చెప్పడానికి. కాబట్టి ఇప్పుడు భయం లేదు. నువ్వు నా అండనుండగా ఇప్పుడు నాకేం కావాలి? ఏం చేస్తాడు? రాయలు నన్ను జైల్లో పారేస్తాడు. అబ్బా, ఇంకంతకన్నా సౌఖ్యం ఏమిటి? ఎంత ఒంటరిగా ఉంటాను, చాలు నీ చింతనామృత ఆసక్తి, అలా హాయిగా నిన్ను ధ్యానం చేసుకుంటా. చాలదా శంకర? ఇంకా నాకేం కావాలి? నన్ను బంధించగలరేమో, నా శరీరాన్ని బంధించగలరేమో, నా మనస్సుని ఈశ్వరుడి మ్రోల చేరకుండా ఎవరు బంధించగలరు? అది నీ పాదపద్మముల యందు ఎప్పుడెప్పుడు వాలిపోదామా అని చూస్తోంది. కాబట్టి నీ సేవ చాలయా నాకు, నీ గురించినటువంటి చింతన చాలయా నాకు, పరితృప్తిని పొందితే ఈశ్వర ఈ ఆనందం ఇచ్చావు, ఒక్కటి ఇమ్మని అడుగుతున్నాను. దయతో నేను అర్హుడనని అడగట్లేదు, నాకేమిస్తావో తెలుసా? జ్ఞానలక్ష్మీ జాగృత పరిణామమిమ్ముదయతో శ్రీకాళహస్తీశ్వర. బహుశః తురీయావస్థ అన్న మాటకి తెలుగులో ఇటువంటి సమాసం వేసినటువంటి అద్భుతమైన రచన ధూర్జటిదే. జ్ఞానలక్ష్మి జాగృత పరిణామమిమ్ము దయతో. జాగ్రత్త అంటే తెలివేసి ఉండడం. తెలివిలో ఉన్నప్పుడు ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. కన్ను చూస్తూ ఉంటుంది, ముక్కు వాసన చూస్తుంది, నాలుగు రుచి చెప్తుంది, స్పర్శం చెప్తుంది, ఇవన్నీ చెప్తాయి. కానీ ఇవన్నీ చెప్పినా కూడా స్వప్నంలోకి వెళ్ళాయి అనుకోండి, కన్ను మనస్సులోకి వెళ్ళిపోతుంది, ముక్కు మనస్సులోకి వెళ్ళిపోతుంది, మనస్సు ఒక్కటే స్వప్నం చూపిస్తుంది. ఈ మనస్సు మళ్ళీ సుషుప్తిలో ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి, మనస్సు కూడా ఉండదు, గాఢ నిద్రపోతాడు. మనం అనుభవించేవి ఈ మూడే. నాలుగోది అనుభవించాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఆ నాలుగోదానికే తురీయమని పేరు. అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడు లేస్తారు అని అడిగాడు ఒక ఆయన.
నేను పడుకుంటే కదా లేవడానికి అన్నారు ఆయన. ఇదేమిటి ఈ మాట ఏదో చిత్రంగా ఉందని, పోనీ ఎప్పుడు పడుకుంటారు అని అడిగాడు. అసలు ఎప్పుడూ లేచి ఉండేవాడికి పడుకోవడం ఏంటి అన్నాడు. ఇంకా అడగడానికి ఆయనకి ప్రశ్న లేదు. ఎప్పుడూ లేచి ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి? జాగృతికి సాక్షి. అంటే అది ఎలా ఉంటుందంటే, ఈ ఇంద్రియము చూస్తోంది అన్నదాన్ని సాక్షిగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మీకు ఒక్క తేలిక మాట ఎప్పుడు నేను అదే ఉదాహరణ చెప్తుంటాను, మీకు తేలిగ్గా అర్థమైపోవాలంటే ఒక్కటే ఉదాహరణ ఉంటుంది లోకంలో. ఇప్పుడు ఇక్కడ నిప్పిడుతోంది అనుకోండి, మీరు డాక్టర్ గారి దగ్గరికి వెడితే ఏంటి బాబు మీకు ట్రబుల్ అని అడిగారు అనుకోండి, ఈ లోపల నొప్పి వస్తూ ఉంటుంది డాక్టర్ గారు అన్నారు అనుకోండి. ఈ లోపల నొప్పి వస్తోందని తెలుసుకున్నది ఎవరు? ఎవరు తెలుసుకున్నారు? మీరే తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్నదేదో అది మీరు. తెలియబడినది శరీరం, అది తెలుసుకుంటున్న దానికన్నా వేరుగా ఉంది కదా. అందుకే కదా ఒకటి చెప్తోంది, దీనికి ఇక్కడ నొప్పెడుతోందని. దీనికి అన్నప్పుడు ఇది వేరు, తెలుసుకుంటున్నది వేరు. తెలుసుకున్నది ఇది ఒకటే అయిపోతే తెలుసుకునేది తెలుసుకోబడుతున్నది రెండు ఉండవు. తెలుసుకుంటున్నది ఒకటి ఉంది, అది కన్ను లేకపోయినా చూస్తుంది. ఎలా చూస్తుంది? ఆవిడ మంచి సంతోషంగా విజయదశమి నాడు ఇన్నాళ్ళకి దొరికాడు మా ఆయన అని చెప్పి అభ్యంగన స్నానం చేయించేస్తోంది పులుసు పోసి. ఏదో మంచి కబుర్లు చెప్తాను, ఏమన్నా జనవరికి తిరుపతి తీసుకెళ్తా అన్నారు కదా అని. ఏదో ఈలోగా రెండు కళ్ళల్లో పులుసడిపోయింది. పాపం ఆయన తల తుడుచుకుని వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే ఏమండో చూసారా టీవీలో మహానుభావుడు చంద్రశేఖర ప్రమాచార్య స్వామి గారిని చూపిస్తున్నారండి. అబ్బబ్బ చూడలేకపోతున్నానే, కళ్ళ రెండింట్లో పులుసు పడిపోయింది అన్నాడు. కళ్ళు చూడలేకపోతున్నాయన్న విషయాన్ని చూసినది ఎవరు? ఎవరు చూశారు? వేరొకటి చూస్తోంది. కళ్ళు చూడలేకపోతున్నాయని చూసింది ఒకటి ఉంది. ఇదే బాగా ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పగలుగుతాం. కంటి డాక్టర్ గారు ఏదో రింగులు జోడు ఒకటి అందులో అర్థం వేసి ఇప్పుడు కనపడుతుందా అంటే పై వరస్తారం అంటే తెలుస్తోంది డాక్టర్ గారు అంటాడు. ఇప్పుడు నాకు తెలుస్తున్నాయి పై వరస అని తెలుసుకుంటున్నది ఒకటి ఉంది. ఈ కన్ను ఈ అద్దంతో చూడగలుగుతోంది అని చూస్తున్నది ఒకటి ఉంది. ఆ చూస్తున్నది ఏదో అది ఆత్మ. అందులో తానైతే తురీయావస్థ. అప్పుడు ఈ మూడు అవస్థలకి అది సాక్షి. సాక్ష్యంగా అలా చూస్తూ ఉంటాడు జాగృతిని, స్వప్నాన్ని, సుషుప్తిని. ఈ మూడు అవస్థల్ని దాటి సాక్షిగా ఉంటాడు. ఈ సాక్షిగా ఉన్నటువంటి తురీయావస్థ యందు ఈ లోకమంతటా ఈశ్వర చైతన్యాన్నే చూస్తాడు తప్ప ఇంకా అన్య వస్తువు కనపడదు. అంతా ఈశ్వరమయంగానే కనపడుతుంది. అలా ఈశ్వరమయముగా చూడగలిగినటువంటి శక్తి కలిగితే అదే రుద్రాధ్యాయం అండి. వృక్షేభ్యో హరికేశయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో. ఈ చెట్టు ఈశ్వరుడు, దాని ఆకులు ఈశ్వరుడు, ఆ కదలిక ఈశ్వరుడు, ఆ చప్పుడు ఈశ్వరుడు, ఆకాశం ఈశ్వరుడు, దీపాలు ఈశ్వరుడు, మీరు ఈశ్వరుడు, నేను ఈశ్వరుడు, ఈ ధ్వని ఈశ్వరుడు, దొంగ ఈశ్వరుడు, దుంగ ఈశ్వరుడు, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతా ఈశ్వరమయంగా మీకు కనపడుతుంది అనుకోండి. అప్పుడు రెండో వస్తువు లేకుండా ఒక్క వస్తువు అయిపోయారు. అంతటా ఈశ్వరమయం మీతో కలిపి. అప్పుడు నిర్భయావస్థ. రెండవది ఉంటే భయం, ఒక్కటే ఉంటే భయం ఏదియా? అందుకే చిరుతపులి కనపడినా రమణ మహర్షి నిర్భయంగా ఉండగలిగారంటే ఆయనకు ఆత్మ వస్తువే కనపడుతుంటుంది, ఈశ్వరుడే కనపడుతుంటాడు, అన్యం కనపడదు. ఈ యొక్క ప్రభావం దాని మీద పడి దానికి ఈశ్వరుడే కనపడుతుంటాడు. ప్రాణుల యందు సమబుద్ధి ఉండి ద్వేషభావం అంతరిస్తుంది. ఇది మన సనాతన ధర్మం నిరూపించినటువంటి గొప్ప స్థితి. ఇది నాకు ఇయ్యి అని అడిగాడు కూర్చొని. ఇది దయతో నాకు ఇవ్వాలన్నాడు. ఇది అందరికీ ఇవ్వరు ఈశ్వరుడు. ఎవరో కొంతమందిని మాత్రమే ఎంచుకొని వారి భక్తిని చూసి, వారి ఆర్తిని చూసి, మొట్టమొదట భక్తితో ప్రారంభమై ఆ భక్తి చాలా పరిణతితో కూడిన భక్తి అయి అది వైరాగ్యము వైపుకి నడిచి భక్తి వైరాగ్యములతో కూడినటువంటి కర్మ ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానముగా మారుతుంది. జ్ఞానము మీరు పొందలేరు, ఈశ్వరుడు ఇవ్వాలి అజ్ఞానం. ఇప్పుడు ఆ జ్ఞానం పొందితే మోక్షానికి వెళ్ళిపోయినట్టే. ఈ ప్రార్థన చేసి ఈ వైరాగ్యావస్థని శంకరుడి ముందు ఆవిష్కరించి, నాకు ఏ భోగాలు అక్కర్లేదు, నాకు ఈశ్వర నీవే కావాలి అన్న మాట చెప్పి ధూర్జటి బయలుదేరి శివాలయంలోంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి
తాను ఏదో స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఓ పిడి చేసినటువంటి పంచొకటి అక్కడ పెట్టుకుని ఏదో తెచ్చుకున్నటువంటి జలపాత్ర అక్కడ పెట్టుకున్నాడు. ఇవన్నీ తీసుకుని బయటికి వచ్చి నిలబడి ఇలా చూశారు. ఇది ఇచ్చాడా లేదా ధూర్జటికి ఈశ్వరుడు? శ్రీకాళహస్తీశ్వర శతకంలో చెప్పలేదు ధూర్జటి విషయాన్ని, కాళహస్తి మాహాత్మ్యమునందు చెప్పాడు. ఎందుకని? దాని మాహాత్మ్యము చేత తాను చూడవలసింది చూశాడు కాబట్టి అక్కడ చెప్పారు. ఏమని చెప్పారో తెలుసండి? ఉదయగ్రావము పానవట్టము అభిషేకోతత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్. అసలు నోటితో చెప్పడానికి వీలు లేని విషయాన్ని నోటితో చెప్పారు. ఇప్పుడు అంటే నాకు అటువంటి తురీయావస్థ ఇయ్యమంటే సాక్షిగా ఉన్న స్థితిలో దాన్ని పద్యంగా చెప్పగలిగిన శక్తిని ఈశ్వరుడు ఇచ్చేశాడు ఆయనకి. ఇప్పుడు ఎలా కనపడింది ధూర్జటికి? ఉదయగ్రామము పానవట్టము. పానవట్టం శివాలయంలో ఎప్పుడు ఉత్తర దిక్కును చూస్తూ ఉంటుందని మీకు నేను ఇంతకుముందు మనవి చేశాను. ఉదయగ్రామము పానవట్టము, అదిగో ఆ ఉదయ వేళలో పడినటువంటి ఆ ఎర్రటి సార ఉందే, అది శివాభిషేకం జరిగినప్పుడు వెళ్ళేటటువంటి పానవట్టం. అభిషేకోత ప్రవాహంబు వార్ధి, ఆ అభిషేకం చేసినటువంటి జలాలన్నీ పానవట్టంలోంచి వెళ్ళి పక్కకు పడిపోతాయి. పడిపోతే ఈ పాలతో పెరుగుతో తేనెతో పువ్వులతో ఒక పెద్ద నీటి గుండంలా ఏర్పడుతుంది. అలా నాకు ఉత్తర దిక్కున ఉన్నటువంటి సముద్రం నీ మీద చేసినటువంటి అభిషేక జలాల చేత ఏర్పడినటువంటి నీటి గుండము, నాకు ఆ సముద్రము నీ అభిషేక జలాలుగా కనపడుతోంది. నాకు ఆకాశమంతటా ఉన్నటువంటి నక్షత్రములు దేవతలందరూ నీకు చేసినటువంటి పూజా పుష్పాలుగా కనపడుతున్నాయి. ఈ చుట్టూ ఉన్నటువంటి మంచు పొగలు నీకు ఆరాధన చేసినప్పుడు వచ్చినటువంటి ధూపములుగా కనపడుతున్నాయి. ఈశ్వర, నాకేమీ కనపట్టలేదు, నాకు ఈ లోకం అంతా కలిపి ఒక శివలింగంగా కనపడుతోంది, అంతా కలిపి శివుడికి చేసిన పూజలా కనపడుతోంది, నాకు ఇంకేం కనపట్టలేదు మహాప్రభో అని అరిచాడు. అయిపోయిందా లేదా దర్శనం? అంతటా శివమయంగా కనపడిందా లేదా? ఇది కాళహస్తీశ్వర మహాత్మ్యంలో చెప్పుకున్నాడు ధూర్జటి మహానుభావుడు. ఉదయగ్రామము పానవట్టము అభిషేకోత ప్రవాహంబు వార్ధి ధరిధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్. ఆ స్థాయిని పొంది, అటువంటి జ్ఞానాన్ని పొంది, భక్తి చేత మెల్లమెల్లగా 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 కదులుతూ వెళ్ళి చిట్ట చివరికి ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వేయిస్తారు ఇక్కడ, నాకు బాగా తెలుసు. ఏమండి, అయితే భక్తితో ప్రారంభం చేసి ఆ భక్తి కొంచెం పరిఢవిల్లితే వైరాగ్యం వచ్చేస్తుందా? అంత తేలిగ్గా వచ్చేస్తే గొడవ ఎక్కడ ఉందండి? అంత తేలిగ్గా రాదు. ఆ వైరాగ్యానికి ఉన్నటువంటి పెద్ద నాటకం ఏమిటో తెలుసా అండి? ఇలా వచ్చినట్టుంటుంది, వెళ్ళిపోతుంది. నీడని పట్టుకోవడం ఎంత కష్టమో, పొగని పట్టుకోవడం ఎంత కష్టమో, గాలిని పట్టుకోవడం ఎంత కష్టమో, వైరాగ్యం వచ్చింది అని తెలుసుకోవడం అంత కష్టం. వైరాగ్యం వచ్చేసిన తర్వాత నేను వైరాగ్యంతో ఉన్నానండి అని చెప్పి మీరు ఏ రకమైన ప్రకటనలు చెయ్యక్కర్లేదు. వైరాగ్యం వచ్చిన వాడు చాలా నిశ్శబ్దంగా ఉంటాడు, అల్లర్లు ఏమి ఉండవు, నాలా ఉపన్యాసాలు మైకులు గొడవ ఏమి ఉండవు, వాడు చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. అల్లరి, ఎవడికి వైరాగ్యం తక్కువ ఉందో వాడికి అల్లరి ఎక్కువ ఉంటుంది, చాలా పటాటోపం ఉంటుంది, చాలా చాలా విరాగిలాగా అందరికీ తాను విరాగిని తెలియాలన్న తాపత్రయంలో ఉంటాడు. ఆ తెలియాలన్న తాపత్రయంలోనే అసలు సంగమంతా ఉంది. తాను విరాగిని అని చెప్పుకోవలసిన అవసరం ఏమిటి అని ఈశ్వరాభిముఖత ఏమిటో ఇవన్నీ అంటూ ఉండిపోయిన వాడు ఏదీ ప్రకటించాడు. కానీ వైరాగ్యం వచ్చే ముందు ఎలా ఉంటుందో తెలుసా అండి? అది కూడా చెప్పుకున్నారండి ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో. అతి గమ్మత్తు. వైరాగ్యం వచ్చి వదిలి వచ్చి వదిలి వచ్చి వదిలి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చెప్పారు ఆయన. ఎవరికి వెళ్ళి చెప్పుకున్నారో తెలుసా? ఈశ్వర, ఇవాళ వచ్చి ఏమిటో ఈ సుఖాలన్నీ, ఎందుకు వచ్చిన సుఖాలు ఇవన్నీ అంటానా నీ దగ్గర? మళ్ళీ చీకటి పడేటప్పటికీ మళ్ళీ సుఖాలు కోరుకుంటుంది మనస్సు. ఈ మనస్సు ఏం చేస్తోందో నీకు చెప్పేనా శివ అని
రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీ బాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నా మనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తృణతవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అప్ప ఏవి పద్యాలండి, వజ్రాలు కదండి నిజంగా. ఎవడు చెప్పగలడు ఈ భావనల్ని పద్యాలతో వెళ్ళి? శంకరుడు చెప్పుకున్నాడు. ఏది చెప్పుకున్నా? రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్. స్త్రీ సంగమ సుఖాన్ని అనుభవించిన తర్వాత ఏమిటి సుఖం, ఎందుకింత తాపత్రయం అనిపిస్తుంది శంకర. పొద్దున్నే ఆ వైరాగ్యంతో నీ దగ్గరికి వచ్చి అభిషేకం చేసుకుని చీచి 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 అంటాను, చీకటి పడక మళ్ళీ మొదలు. ఎంత ఉన్న మాట మనసు విప్పి చెప్పుకున్నాడండి శివుడి దగ్గర. ఎవరు చెప్పారు అలా దూర్జెట్లాగా? ఆయన కాబట్టి చెప్పాడు. రోషిలోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు. ఏమిటో ఈ పిల్లలు, వాడొచ్చి విసిగించేశారనుకోండి, నాన్నగారండి ఏంటండి మీరు ఇంత పనికి మాలిన నాన్నగారు, వాళ్ళ నాన్నగారు చూడండి, వీళ్ళ నాన్నగారు చూడండి అన్నాడు. ఏమిటో ఇంత కష్టపడి పెంచాను చూడు వాడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఏమిటి పిల్లలు ఛీ వీళ్ళని నమ్మకూడదంటాడు. ఓ గంట అవదు, ఆవిడేదో చెప్తుంది, అవునులే మనం చూడకపోతే పాపం వాళ్ళని ఎవరు చూస్తారు, ఇల్లు అమ్మేస్తాను, లేకపోతే దండకడియం అమ్మేస్తాను, లేదా ఇంటి కంచం తాకట్టు ఇట్టేస్తాను, వాడికి డబ్బు ఇచ్చేస్తాను అంటాడు. ఏమైంది? పుత్ర వ్యామోహం. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్. కోరికలు ఎందుకు వచ్చిన కోరికలండి? దిక్కుమాలిన కోరికలు. ఈ కోరికలు తిరుగుతూ ఉండడం, తెచ్చుకుంటూ ఉండడం, టైం వేస్ట్, ఏం సుఖాలండి ఇవన్నీ అని అనిపిస్తుంది 2 రోజులు బానే. కానీ 3వ రోజే ఏమనిపిస్తుంది అంటే, కోరిక అన్నది ఎంత బలవత్తరంగా ఉంటుందంటే దానిలోకి మిమ్మల్ని ఈడ్చేస్తున్నట్టు కూడా మీకు తెలియదు. చూడండి, ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి మీకు 100 మార్లు చెప్పారనుకోండి, అది నిజంలా అనిపిస్తుంది మీకు. అలా మనస్సుకున్న చాలా గొప్ప శక్తి ఏమిటంటే మీ చేత తప్పు చేయించలేదు అది. ఇట్ కెనాట్ గివ్ యూ ఎనీ డిక్టమ్, ఇలా చేయి అని చేయించదు, బోధ చేస్తుంది. ఏటో పిచ్చి ఇవన్నీ వాడు అలా చెప్తాడు, వాడికి ఏం పోయింది, వాడికి ఏదో సరదాగా కాసేపు అలా సాయంకాలాలు చెప్పడం అలవాటు, అవన్నీ నిజం అనుకుంటున్నావా ఏంటి? ఈ వయసులో కాకపోతే ఎప్పుడండి సుఖపడతాం? చక్కగా ఈ వయసులో ముచ్చట, ఆ వయసులో పోనీ ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అన్నావు కదా, మరి తల నెరిసిపోయింది కదా, ఇంకా ఇప్పుడైనా రంగేసేస్తే గొడవలేదు కదా, రంగేసేయి. అప్పుడు కూడా ఇంకా ఆత్మద్రోహమే. కాబట్టి ఎప్పుడు నీకు తీరేది భ్రాంతి అంటే, ఇలాగ అన్ని వదిలేసినట్టే ఉంటుంది, కోరికలు వదిలేసినట్టే ఉంటుంది. ఎందుకు ఈ డబ్బు అంటుంది, ఎందుకు ఈ పిచ్చి అంటుంది. నేను ఎక్కడో కానీ ఒక చోట చదివాను దంభం గురించి. రామకృష్ణ పరమహంస చెప్తూ ఉంటారు. అది వెనకటికి ఒక నాలాంటి ఓ పనికిమాలిన వాడు ఉపన్యాసం చెప్తుంటే ఓ పెద్ద ఆయన కూడా వచ్చాడు ఆ ఉపన్యాసం వినడానికి. చాలా పెద్ద ఆయన కదా, ఆయన్ని కూడా వేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈయన అంతటివాడు ఇంతటివాడు మొనగాడు ఇంద్రుడు చంద్రుడు ఉపేంద్రుడు అని పొగిడారు. పొగిడితే ఆయనకు మైక్ ఇచ్చి ఈయన కూడా ఒక్క 2 నిమిషాలు మాట్లాడతారు మన ఉద్దేశించి అన్నారు. ఆ పెద్ద ఆయన మైక్ కూర్చుకుని అన్నాడు, నాకు 3 తెలియవు జీవితంలో. నాకు 1 అపారమైన తృప్తి, ఏది దొరికితే దానితో నేను తృప్తి పొందుతాను. 2 నేను ఇంతటి వాడిని అందరూ నన్ను పొగుడుతారు, నేను ఎప్పుడు నేను పొగుడుకోలేదు, నేను ఇంత గొప్పవాడిని నేను అనుకోలేదు. 3 మీరు ఈయన పనికి మాలినవాడు, ఈయనతో పాటు ఇవాళ ఈయన స్టేజ్ మీద కూర్చోబెడుతున్నాం అంటున్నారు, నాకు అలా కనపడదు. నాకన్నా అందరూ పెద్ద పండితులని నేను అనుకుంటాను ఎప్పుడు. ఈ 3 నాకు అలవాటైనవి జీవితంలో, అందుచేతనే బహుశా మీ అందరి చేత నేను గౌరవింపబడ్డానన్నాడు. ఎంత మహానుభావుడు రా అని అందరూ తప్పట్లు కొట్టారు. తప్పట్లు కొట్టిన తర్వాత ఈయనకి ఒక పంచెల చాపు ఓ తాంబూలం పట్టుకొచ్చి ఈయనకి ఇచ్చారు, ఆయనకి ఓ పంచెల చాపు తాంబూలం పట్టుకొచ్చి ఇచ్చారు. ఆయన పంచెల చాపు తాంబూలం ఎగాదిగా చూసి ఇలా చూసే, వీడికి 200 రూపాయలు పంచే, నాకు 200 రూపాయలు పంచే అనుకుని ఇలా అలా చూసి, ఏమిటి నాకు ఈ తొత్తు కొడుక్కి ఇద్దరికి ఒకలాంటి పంచే, ఏమైంది నాకు అంటే ఇంత గొప్పవాడిని ఎప్పుడు పొగుడుకోనన్నాడు. ఈ తత్తు కొడుక్కి ఎవరిని తిట్టనన్నాడు. ఈ తత్తు కొడుకు ఇద్దరికి 200 రూపాయలు పంచే, నేనేం కోరుకోనన్నాడు, తృప్తితో ఉంటానన్నాడు. ఏమైపోయింది? ఒక్క వాక్యంలో సహజ స్వరూపం బయటకు వచ్చేసింది. ఏమైంది? రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాజదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు. ఏ విచిత్రమైన మనస్సు శంకర! ఇలా వదిలినట్టుంటుంది, అలా పట్టేస్తుంది అంతే. ఎప్పుడు మళ్ళీ వేసేసిందో కూడా తెలియదు, మళ్ళీ వేసేస్తుంది.
ఎంత గమ్మత్తండి. ఇంత పురాణం చెప్పి ఇంత పురాణం వినేసి ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య నాగుల చవితి కదండి కాస్త జావ తాగి పడుకుందాం, జావిచ్చింది, నీ మొహమేస్తా ఇందులో ఉప్పి లేదేంటి అంటారు. ఏమైపోయింది మరి ఇంత పురాణం అంటే? అంతే. ఇక్కడి నుంచి కారులో ఇంటికి వెళ్ళే లోపల మళ్ళీ మనస్సు బలాన్ని పొదిసి ఇంత పురాణం ఎగిరిపోయింది. కాబట్టి ఈశ్వర, ఈ మనస్సుని నేను గెలవలేకపోతున్నాను, దీనికి వైరాగ్యం అయిరాదు. మార్చి 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 ఎప్పుడో తిన్నితే మినపసున్ను, ఇప్పుడు ఆ మినపసున్ను అట్టరమ్మంటుంది. తిరగాలి, ఆవు నెయ్యి అట్ట రావాలి, ఇవి బట్టి రావాలి, అవు బట్టి రావాలి, ఎర్రగా మినువులు వేయించుకోవాలి, గుండ కొట్టుకోవాలి, నెయ్యి వేసుకోవాలి, మినపసున్ను చేసుకోవాలి. అయిందా? మెనూ రాసేటప్పుడు చూడాలండి నిజంగా. మెనూ అని ఒకటి ఉంటుంది, అందులో ఇడ్లీ, కారప్పొడి, సాంబారు, కొబ్బరి పచ్చడి, అల్ల పచ్చడి, వీడి బుర్ర, ఎన్నో. ఎందుకని అంటే దీని మీద తినే 2 ఇడ్లీలని 4 ముక్కలు చేస్తే 4 రకాలుగా చురుక్కుమనాలి. ఇందులో మళ్ళీ ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకోండి, ఇడ్లీ ఏడా వేడిగా లేదు, ఈయన 11 గంటలకు వస్తే అప్పుడు పాపం వాడు ఎక్కడికి వస్తాడంటే వేడిగానే ఏదో కొంచెం చల్లబడింది, వాడు చెప్పాలి, ముందు చెప్పొద్దా నువ్వు అంటాడు. అందుకని అందరికన్నా ప్రపంచంలో చాలా తేలిగ్గా కనపడే వాళ్ళు నాకు 2 కనపడుతుంటారు. ఒకరు బస్ కండక్టర్, 2 హోటల్లో సర్వరం. ప్రతివాడు చిల్లరకి ఆయనతో దెబ్బలాడేవాడే. అయ్యో మనం ఎవరైనా చిల్లర ఇచ్చామని చూడరు. అదేంటండి మొన్న బస్సులో ఏలేసిన వెళ్ళినప్పుడు హాఫ్ టికెట్ వచ్చుకున్నారు, మీరు ఫుల్ టికెట్ అంటారేంటి? ప్రతివాడు తగువే తప్ప. అయ్యో పూర్ ఫెలో, ఇంతమంది మధ్యలో నడుస్తూ ఆ లెదర్ బ్యాగ్లో చెయ్యెట్టి చిల్లర తీసి ప్రతాపనగర్ వెళ్ళేటప్పటికి మళ్ళీ టికెట్ రేటు మారిపోయింది. ఇలా కిటికీలోంచి చూసి 7.5 టికెట్లు అంటాడు. మేము ఏలేశ్వరం దీపోతాను, నేను మరిడమ్మవారి గుడి దగ్గర దీపోతాను, గుర్తెట్టుకోమంటాడు. ఓడేమో ఏమంటే నాకు మున్సిపల్ ఆఫీస్ ఎక్కడో తెలియదు, అక్కడ ఒకసారి మీరు చెప్పి ఆపండి అంటాడు. ఏడా అది సహస్రావధానం చేసినట్టు ఇన్ని గుర్తెట్టుకుంటూ టికెట్లు కొట్టుకుంటూ నిలబడి గుండ్రంగా ఎస్ఆర్ రాసుకుంటూ, అయ్యో పాపం కనీసం ఆయనకి ఇవ్వవలసిన చిల్లర ఇచ్చేస్తే గొడవ వదిలిపోతుందని ఉండదు. మళ్ళీ దిగి నాకు చిల్లర ఇవ్వాలి. ఆయన ఒకడు, సర్వర్ ఒకడు. ఎంత చీపో మనకి నిజంగా. ఇడ్లీ పట్టరమ్మా, ఇడ్లీ ఏడా వేయలేదు అంటే ఏదో కొంచెం చల్లబడిపోయింది సార్, శీతాకాలం కదా. శీతాకాలం అయితే వేడిగా పట్టరా. వీడి ఇంట్లో జామ కారిపోయినా కుక్కలా కొలచూ తింటాడు. అక్కడికి వెళ్ళేటప్పటికీ వీడు ఇచ్చే 3 రూపాయలకి ఎంత హౌలు. ఎక్కడ కనపడదండి మీకు దూర్జటి పద్యం? మీకు ఎక్కడికి వెళ్ళినా దూర్జటి పద్యమే సాక్షాత్కరిస్తుంది. రోషీరో యదున కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు. ఇది కూడా చెప్పేశారు ఆయన. ఎంత చిత్రమో చూడండి. నాగుల చవితి వచ్చింది, చక్క తెల్లారకట్టలు వేస్తుంది, తల స్నానం చేసేస్తుంది, అయ్యో స్నానం చేయి అంటుంది, ఆవు పాలు తెచ్చుకో అభిషేకం చేసుకో అంటుంది, ప్రసాదం పుచ్చుకుంటుంది, ఏదో జావ తాగి పడుకో అంటుంది, ఓ నాగులు కావన్సా పట్రా అంటుంది, జంట నాగుల మీద వేయిస్తుంది, మంచి పనులన్నీ చేయిస్తుంది. పంచమి వచ్చేటప్పటికే అబ్బా నిన్నంతా ఉపవాసం 7ంటికి లేద్దాంలే అంటుంది. ఏమైపోయింది? నాగుల చవితి నాడు ఉన్నట్టు ప్రతిరోజు ఉండదు, 15 రోజులు ఉండదు. దీని అసాధ్యం కూడా. నీకు ప్రీతిగా సక్రియలు చేసి చేయదు, మళ్ళీ వెంటనే మారిపోతుంది. అంతవరకు ఎందుకు ఇలా అంటుంది, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఎక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఎలాగ ఈశ్వర దీన్ని నిగ్రహించడం నాకు చేత కావట్లేదు. ఎంత అసలు చిత్రం ఏమిటంటే దాన్ని వెనక్కి తీసుకొద్దామంటే అది జారిపోతుంది. జారిపోయిందని ఎప్పుడు తెలుస్తుందంటే మీ ధ్యానం అంతా భగ్నం అయిపోయాక, మీరు ధ్యానం చేద్దామని ఇలా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఇలా కూర్చుని ధ్యాన శ్లోకం చదవగానే ముందోసారి అలా చూపిస్తుంది, ఏ బొట్టన వేలో గోరో కనపడడం మొదలెట్టగానే అంతే. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుందంటే కళ్ళజోడు మర్చిపోయి వెళ్ళిపోయాను ఉపన్యాసానికి, వాచి చూసుకుంటే టైం కనపడలేదు, మధ్యలో గోపాలకృష్ణస్వామి పక్కనే ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇలాగే అస్తమానం టైం అడగడం బాగుండదు. ఇవాళ ఉపన్యాసానికి వెళ్ళేటప్పుడు పంచా కండువా పక్కనే కళ్ళజోడు పెట్టుకుందామా, ఆఖరి నిమిషంలో నాన్నగారండి ఫోను అంటే మా అమ్మాయి ఆ కార్డ్లెస్లో మాట్లాడడంలో కళ్ళజోడు మర్చిపోయి లాల్చీ జేబులోనే కళ్ళజోడు పెట్టేసి లాల్చీ అక్కడ పెట్టేసుకుంటే ఇంకా గొడవ ఉండదు. ఇప్పుడు 10 నిమిషాలు 15 నిమిషాలు అయిపోయిన తర్వాత అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే ఇలా కూర్చుని ఉన్నాడు, లాల్చీ జేబులో కళ్ళజోడు పెట్టుట. ఈ నిర్ణయం రావడం ధ్యానం కదండి. కూర్చున్నది ఎక్కడ పూజా మందిరంలో, కట్టుకున్నది మడిబట్ట, చేసేది ధ్యానం. పాపం అక్కడ తిరిగే వాళ్ళు
అంటారు. ఈయనేమిటి లాల్చీ జేబులో కళ్ళజోడు పెట్టుకోనా, ముందే కళ్ళజోడు పెట్టి లాల్చీ పెట్టనా, దాని ఇదంతా అయిపోయిన తర్వాత ఈయనకి తెలివచ్చి దీని సాధ్యం కూడా కళ్ళజోడి మీదకి లాల్చీ మీదకి పోయిందని ఇలా చూసేప్పుడు కలగండి, సరే రేపు చేద్దాంలే ఇంకా మళ్ళీనే అని వస్తే పాపం ఆ పెళ్ళం ఏదో కాళ్ళకి దండం పెట్టేసి ఎంత అరగంట ధ్యానం చేసేస్తున్నాడు ఈయన, ఆవిడ పొంగిపోతుంది. వీడి బుర్ర, వీడి లాల్చీలు కళ్ళజోళ్ళు ఇవి వీడి ధ్యానాలు. కాబట్టి నీకు ప్రీతిగా సక్రియలు చేసి చేయదు. అయ్యి బాబోయ్ నేను దీన్ని పట్టుకోలేకపోతున్నాను శంకర, ఇలా జారిపోతుంది. దీని త్రుళ్ళు అనసవే, నువ్వే దీన్ని అణిచేసి దీని త్రుళ్ళు నీ సేవ వైపుకి తిప్పు శంకర, నాకు వైరాగ్యం ఈ శంకర, ఇలా తిరగకుండా ఇలా ఆలోచించకుండా చెయ్యి శంకర. ఎంత తాపత్రయపడ్డారండి. భక్తికి ఆయన పాదాలే, వైరాగ్యానికి ఆయన పాదాలే, జ్ఞానానికి ఆయన పాదాలే, చిట్ట చివర అనుగ్రహం ఆయన పాదాల నుంచి. కాబట్టి ఈశ్వరుణ్ణి ఎన్ని రకాల స్తోత్రాలు చెయ్యాలో అన్ని రకాలుగా అభ్యర్థించి ఇక్కడ దాచుకోకుండా అన్నీ చెప్పుకుని తన హృదయ పద్మాన్ని పరిశుద్ధంగా అట్టే పెడితే దాని మీదకి శంకరుడన్న తుమ్మెద వచ్చి రసగ్రాహి అయి ఆ మకరందాన్ని పానం చేసి జ్ఞానాన్నిచ్చి అంతటా ఈశ్వర దర్శనాన్ని ధూర్జటికి చేయించి చిట్ట చివరికి ఆ కాళహస్తీశ్వరుడిలోకే ధూర్జటి చేరిపోయాడు.